రాష్ట్ర ప్రజలకు మరో కీలక అప్డేట్ రావడం జరిగింది. ఆరోగ్య భాగ్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే పెట్టబోతూ ఉన్నారన్నమాట. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకురాబోతున్నారు. రాష్ట్రమంతా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లు అయితే పెట్టబోతున్నారన్నమాట. మొబైల్ వాహనాలతో ఇంటి దగ్గరే 20 నుంచి 25 రకాల వైద్య పరీక్షలు అయితే అందించబోతూ ఉన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో కూడా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో కనీసం 100 నుంచి 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అయితే తెలిపారు. ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, మిగతా 105 నియోజకవర్గాల్లో ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో అవసరమైన రాయితీలు ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారనమాట. సచివాలయంలో విలేకరులతో మాట్లాడారైన స్థలం రాయితీపై ఇస్తాం, ఇక్కడ మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఆసుపత్రులకు ఎక్కువ రాయితీలు అందజేస్తాం, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 50% రోగులను ఆసుపత్రికి అయితే పంపుతాం, అవుట్ పేషెంట్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తాం అని సీఎం వివరించారు. రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 80% మంది గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో వంటి 10 రోగాలతో బాధపడుతూ ఉన్నారన్నారు. అందువల్ల మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, వ్యాయామం ద్వారా చాలా వ్యాధులు నయం చేసేందుకు అవకాశం ఉంటుందని, ఆసుపత్రుల్లో రోజుల తరబడి గడపాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వైద్య సలహాలు తీసుకునేందుకు రియల్ టైంలో పర్యవేక్షిస్తామన్నారు. సో ఈ విధంగా మొత్తంగా ఇంకా 105 నియోజకవర్గాల్లో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే తీసుకొస్తామని, దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేరువయ్యే విధంగా, ఆరోగ్యం అనేది చేరువయ్యే విధంగా రాష్ట్రం అంతా కూడా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లు అయితే పెడతామని చెప్పేసి అన్నారన్నమాట. ఇంటి నుంచి ఇంటి దగ్గరికి వచ్చి 20 నుంచి 25 రకాల వైద్య పరీక్షలు చేసేందుకు మొబైల్ వాహనాలను అయితే తీసుకొస్తామని. సో ఈ విధంగా ఏపీలో ప్రజలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు తొందరలోనే అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్